ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ప్రేమ కథా చిత్రం 1 జూన్ 7th 2013 ఆ రోజు మా జీవితాల్లో మర్చిపోలేని రోజు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక గొప్ప సక్సెస్ని చూడడం. ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి. ఆ సినిమా పేరు చెప్పుకొని ఇప్పటికీ మేము ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాం. కొంచెం ఆర్థికంగా కావచ్చు, పేరు పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ఆ సినిమా మాకు మంచి జీవితాన్ని ప్రసాదించింది. నాకు కావచ్చు, మా తమ్ముడు ప్రవీణ్ కావచ్చు, అండ్ నందిత, మేమందరూ ఆ సినిమా పేరు చెప్పుకొని ఇంకా ఇండస్ట్రీలో ముందుకు నడుస్తున్నాం. ఆ సినిమా ఇచ్చినటువంటి విజయం, ఆ సినిమా ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసం అంత గొప్పది. సో ఆ సినిమాలో నా క్యారెక్టర్ ఇచ్చినటువంటి ముందుగా డైరెక్టర్ మారుతి అన్న గారికి మరియు సుదర్శన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్న, ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి ఇంత దూరం వచ్చేలా మైక్ పట్టి ప్రేమకథా చిత్రం 1 తర్వాత ప్రేమకథా చిత్రం 2 రిలీజ్కి ఒక గెస్ట్గా నన్ను పిలిచే స్థాయికి ఆ సినిమా నన్ను తీసుకొచ్చింది. మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అన్న. అలాగే ప్రేమకథా చిత్రం నందిత కోయిన్సిడెన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఆ సినిమా నందిత మమ్మల్ని కబడ్డీ ఆడుకుంటే ఈ నందిత ఫుట్బాల్ ఆడుకుంటుంది ఇక్కడ. సో తప్పకుండా కబడ్డీ, ఫుట్బాల్ 2 కలిపి ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న చెప్పినట్లు ఇందాక స్టోరీ పరంగా నా క్యారెక్టర్ అవసరం లేదన్నారు. థ్యాంక్ యూ అన్న. మీరు పిలిస్తే తప్పకుండా వచ్చేవాడిని, మీరు పిలవలేదు. అయినా కూడా ఈ సినిమా ప్రేమకథా చిత్రాన్ని దాటి గొప్ప విజయాన్ని అందుకోవాలి. మా సుదర్శన్ రెడ్డి గారికి ఆర్థికంగా ఈ సినిమా మంచి లాభాలను తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డయస్ ముందు ఉన్నారు నాకు అన్నలాంటి వ్యక్తి రాంప్రసాద్ అన్న. ఈ సినిమాకి బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశారు. నా సప్తగిరి ఎక్స్ప్రెస్ కూడా అన్నే చేశారు. నాకు హీరోగా కూడా ఒక చిన్న జీవితాన్ని ప్రసాదించారు. అలాగే డయస్ పైన ఉన్న హీరోయిన్లందరికీ మరియు నా తమ్ముడు లాంటి వ్యక్తి సుమంత్ అశ్విన్ బ్రదర్, ఈ సినిమా నీకు మన సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్లు గొప్ప విజయాన్ని నీకు అందిస్తుంది. మీ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ప్రేమకథా చిత్రం రిలీజ్ అయిన తర్వాత నాకంటూ ఆ సినిమాకంటూ నాకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళినా, ఎలా వెళ్ళినా, ఏం మాట్లాడినా దాని తర్వాత నేను ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ చాలా చేశాను. ఆ ప్రేమకథ చిత్రానికి యూట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్ ఉంటాయి. తర్వాత ఎవరు ఎక్కడ కనపడ్డా అన్న లవర్స్లో ఆ క్యారెక్టర్ బాగుందంటే లేదు నా ప్రేమకథ చిత్రంలో భలే చేసావున్నా. దోచేలో కోర్టు సీన్ బాగా చేశానంటే లేదు నా ప్రేమకథ చిత్రం ఉన్నా అంటాడు. తమ్ముడు సప్తగిరి ఎక్స్ప్రెస్లో హీరో అయ్యారు కాదు నా ప్రేమకథ చిత్రంలో ఆ అమ్మాయి నిన్ను కొడుతుంది చూడు అంటాడు. కాదు తమ్ముడు సప్తగిరి ఎల్ఎల్బి చేసి అన్న ప్రేమకథ చిత్రంలో అక్కా సుసు పోయిస్తారనే డైలాగ్ చెప్పి అది సూపర్ అన్న అంటాడు. సో అంత గొప్పగా మీ ఆడియన్స్ మనసులో ముద్రించిపోయినటువంటి ఆ సినిమా సీక్వెల్గా వస్తుంది. ఈ సినిమా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఒక గెస్ట్గా పిలిచి నన్ను ఇక్కడ బ్లెస్ చేసి ఈ సినిమాని నన్ను ట్రైలర్ లాంచ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అన్న. నో డౌట్ సేమ్ రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవుద్ది. మీరు ఆర్థికంగా గొప్పగా స్థిరపడాలని ఈ సినిమాతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. Hi, this is Isha Reba. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamla. This is Yashwant here. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.